కేక్ అంటే పిల్లలకి ఎంత ఇష్టమో అసలు. మా అక్క వాళ్ళ బాబు కోసం మళ్ళొకసారి కేక్ చేశా. మనం ప్రిపేర్ చేసే కేక్‌లో ఒక ఎగ్ ఉండదు, మైదా ఉండదు. మనం ప్రిపేర్ చేసేది హెల్తీ కేక్. ప్రాసెస్ ఎలానో ఆల్రెడీ మన ఛానల్‌లో 2 టైమ్స్ చెప్పా. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మీకేమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మన ఛానల్‌లో ట్రై చేసేద్దాం. కేక్ ప్రాసెస్ మళ్ళొకసారి చెప్పేస్తున్నా చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్ పెరిగేసుకోవాలి. సేమ్ కప్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా పోసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 కప్స్ గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు గట్టిగా అవుతుంది. స్వీట్ కోసం 1 కప్ బెల్లం తీసుకొని దాన్ని కరగబెట్టుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం లూజ్గా ఉంటే కొంచెం పిండి వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకొని వన్ డైరెక్షన్ కట్ ఆఫ్ మెథడ్లో కలుపుకోవాలి. బ్యాటర్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. కేక్ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి కొంచెం పైన పిండి చల్లాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసి కొంచెం అదర కొట్టాలి, ఎందుకంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని లోన ఇంకో చిన్న గిన్నె పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత కేక్ గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అలా సిమ్లో వదిలేస్తే కేక్ రెడీ. కేక్ మనకి రెడీ అయిందో లేదో తెలియాలంటే ఇలా నైఫ్తో కుచ్చి చూస్తే 2 సైడ్స్ ఏమీ అంటకపోతే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కేక్ చూసారా ఎంత బాగా వచ్చింది అసలు. కేక్ మాత్రం చాలా ఫ్లఫీగా వచ్చింది అసలు. టేస్ట్ మాత్రం అసలు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. మా అక్క వాళ్ళ బాబు కోసం కేక్ రెడీ. చూడండి ఎలా కట్ చేస్తున్నాడు. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.